మళ్ళీ తిరుగుతాను ఇవి ఇప్పుడు దారేది కొంచెం డేంజర్గానే ఉంది, కానీ లొకేషన్ అదిరిపోయింది. అక్కడ కొండలు, ఇక చేన్లు బాగుంది, చాలా నీట్గా ఉంది, చూడడానికి అద్భుతంగా ఉంది. ఇక్కడ వాటర్ ఏం లేదు, హే ఏదో చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది ఇక్కడ, భలే ఉంది సౌండ్ అందంగా. ఏదైనా వాటర్ సౌండ్ అందంగా ఉంటుందబ్బా. దీన్నే కెమెరా పెట్టి తీస్తే మంచి వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. ఓ ఇక్కడ 3 గుమ్ములు ఉన్నాయా? ఆహాహా, మిక్సింగ్ అంటే బంగారుపాపు దొరుకుతుంది, ఇది మనం రేచేప అంటారు, అది కూడా ఉంటుంది కదా? ఓకే ఓకే, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, దాంట్లో ఓకే కట్ల పెద్ద తలకైతే ఉంటుంది, మనం చూసేది చిన్నదే, దాని వెనక ఉన్న ప్రాసెస్ చాలా పెద్దది. అవునవును, నేనేమనుకోనంటే చేపలు ఎలాగేస్తారంటే చిన్న కవర్లో పెట్టేస్తారే అనుకున్నాను నేను, ఈ రకంగా పట్టేస్తారని నాకు తెలియదు. అది 20th సెంచరీలో అయిపోయింది దాని సీన్ కూడా. భలే ఇంట్రెస్టింగ్ లాగుతారు దగ్గరికి. మీరు కేజీకి ఎంత తీసుకుంటారు అన్నారు నాన్నగారు? కానీ లొకేషనే అందంగా ఉంది. ఇటువైపు గొట్ల మీద కొబ్బరి చెట్లు. మేము కేజీ అడిగాము, ఆ కేజీ ఇచ్చారు మాకు. సో ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట, మనకు అడిగిన చేపలు అడిగినట్లు నీట్గా ఇస్తున్నారు. మీకు చేపలు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. చేప పిల్లలు పెద్దవి కాదు, అవో పడ్డాయి. ఓహో, ఇప్పుడు దీని మీద వెయిట్ చేస్తారు. వెళ్ళి చూడు, గ్రేడింగ్ లా చేస్తాను దేనికి సెపరేట్గా. ఓకేనా?
దెబ్బలు తగిలి వెయిట్ అవ్వ వాళ్ళకి వేస్తే. ఓకే అదే రండి ఐటమ్స్ చూపిస్తాను. ఇది మిరకల. ఓకే ఓకే ఇది వచ్చేసి రొయ్య చేప. ఓకే గడ్డి ఇది రొయ్య చేప, ఇది మిరకల చేప. ఓకే ఇది సైజులో కాదు, ఇది రకాలు కూడా. ఇది సిల్వర్ల కలర్లో వస్తుంది. ఇది మామూలుగా మనకి దొరికే మార్కెట్లో నార్మల్ చేప. ఇది వచ్చేసి కట్ల, దీన్ని బొచ్చు కూడా అంటారు. అది పెద్ద తల వస్తుంది. ఇది కట్ల. ఓకే 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 మీరు అన్న గడ్డి చేప. ఓకే దీన్ని గ్లాస్ కోప్ కూడా అంటారు. ఏమంటారు దీన్ని? గ్లాస్ కోప్. ఓకే గడ్డి చేప. ఓకే నిజంగా నాకు బాగా వివరించావు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నా ఉంది దీంట్లో? దీంట్లో నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేనైతే. చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే మా నాన్నగారు మొదలు పెట్టారు, 25 సంవత్సరాల దగ్గర అవుతుంది. మీరు దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేస్తాను. అంటే మీరు ఇది జాబ్ ఇదే ప్రొఫెషన్? ఇంకా ఆ ప్రొఫెషన్ ఇదే, జాబ్ ఇదే. ఫ్యామిలీతో హ్యాపీ బతికేచ్చు కదా. ఏదో సాఫ్ట్వేర్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళడం కన్నా ఇలాగా చక్కగా హ్యాపీగా బిజినెస్ చేసుకోవడం ఉత్తమమైన పని. కానీ రిస్క్ ఉంటుంది కదా ఈ బిజినెస్ లో? చాలా రిస్క్, చాలా పెద్ద రిస్క్. ఏంటి రిస్క్ ఏంటి ఈ బిజినెస్ లో? లక్షలతో పెట్టుబడి పోతే మరి అంతే. పోతే లక్షలతో పెట్టుబడి. ఇప్పుడు మీరైతే ఎంత సరుకు తీసుకున్నారో ఒక 500 రిస్క్ చేసుకుని తీసుకెళ్తున్నారు. అవునవును. సమ్ అమౌంట్ అనుకోండి. ఓకే మేము అనుకో అవి పెరిగానుకో మీకు లాభం. ఒకవేళ అవి చనిపోతే అది మొత్తం పోయినట్టే కదా. అవునవునవును. చిన్న పెట్టుబడి పెద్ద పెట్టుబడి ఖర్చు. ఓకే నాకు అర్థమైంది. దాని గురించి ఇప్పుడు ఈ చేప అనేది మనం వదిలింది కౌంటింగ్ పీసు. మనం భీమవరం, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అయితే వాళ్ళు పీస్ కౌంటింగ్ చేస్తారు. నేను 1000 పిల్లలు వదిలేనంటే వాళ్ళకి 1000 పిల్లలు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ₹1,00,000 చేప పిల్లలు కొంటే 10 లక్షల రూపాయలు సరుకు వేస్తారు, అంటే మేత. అర్థమైంది. దానికి తగ్గట్టు వాళ్ళకి ఇన్కమింగ్ అలాగ ఉంటుంది, వాళ్ళకి ఖర్చు కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ ఫామ్ కూడా అలాగే ఉంటుంది. 2-3 ఏకర్స్లో ఒక్కో చెరువు ఉంటుంది వాళ్ళకి. మనకి ఒక 50-60 సెంట్లోనే మనకి 3 చెరువులు చేసాం. ఓకే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి లాభం వస్తుంది. మనకేంటి ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఓకే చాలా తక్కువ. ఇవి కూడా రిస్కే ఒక రకంగా. ఇప్పుడు రొయ్యలు అయితే, ప్రాన్స్ అయితే ఎలాగైతే రిస్క్, ఇది కూడా సేమ్ అదే. ఓకే జబ్బు పట్టేసిందానికి పోయినట్టే. అన్న ఎవరైనా ఎలాంటి వ్యాపారం చేసిన సలహా ఇస్తావా? ఖచ్చితంగా చేయొచ్చు ఇలాంటి బిజినెస్లు. చేయొచ్చు, రిస్క్తో కూడిన పని ఇది. ఓకే చెయ్యాలి. అంటే ఎంత అయితే మనకు ప్రాఫిట్ వస్తుందో అంతే రిస్క్. ప్రాఫిట్ అంటే ఒకేసారి వచ్చేదని ఉండదు, స్టెప్ బై స్టెప్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఎలా పెంచాలి అంటే మెలకువలు తెలుసుకోవాలా ఫస్ట్. మెలకువలు తెలుసుకోవాలా, ఏమైనా సలహాలు, డాక్టర్ సలహాలు తీసుకోవాలా అప్పుడప్పుడు. దీనికి డాక్టర్ సలహాలు కూడా ఉంటాయా? ఫిష్ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకోవాలా. ఓకే మనం ఫార్మింగ్ మన ఉన్న పంచాయతీకి, దాంట్లో ఉన్న సచివాలయం, ఫిష్ డిపార్ట్మెంట్కి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలా. ఓకే అన్నీ ఉన్నాయి. అన్ని ఏమంటారు దాన్ని, అన్ని లిటిగేషన్ అన్ని తెలుసుకొని దిగాలి. ఏం తెలియకుండా తిరిగితే మనం మునిగిపోతాం, వేసిన చేపలన్నీ పోతాయి. ఓకే థ్యాంక్స్ అన్న, బాగా చెప్పావు. ఒకవేళ ఒక చేపకి ఒక చిన్న పురుగు కానీ తేను కానీ ఏమైనా వచ్చిందనుకో, మొత్తం చేపలకు సోకే అవకాశం అయితే ఉంది. ఓహో, ఒక్కదానికి వస్తే మిగతా అన్నిటికి వచ్చేస్తాయి. సేమ్ మనలాగే, మనకి ఒకటి జలుబు వస్తే మిగతా జలుబు వచ్చినట్లు ఒక చేపకి ప్రాబ్లం వస్తే అన్నిటికీ వచ్చేస్తాయా? వచ్చేది, కంపల్సరీ వచ్చేది. ఒక చేప అయితే నార్మల్గా పెయిన్ ఇలాగ పడుతుంది. ఓకే, ఇది పెయిన్ నార్మల్, అండ్ చర్మం కలిసి ఉంటుంది చూడండి. దాని కళ్ళు కూడా కనిపిస్తున్నాయి చేప పెయిన్వి. సరే కనబడట్లేదు వీడియోలో, పర్లేదు చెప్పండి. ఓకే, ఇంకో చేప కూడా చూపిస్తాను. అంటే చేపలు కూడా జబ్బులు వస్తాయి కంపల్సరీ. ఉండాలి, నేను తీసి పెట్టుకున్నాను అప్పుడప్పుడు చూపిద్దామని. డాక్టర్ల సలహాలు కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటాను. మన ఫిష్ డాక్టర్కి ఇదిగోండి, చేపకి ఇలా కూడా జబ్బులు కూడా వస్తాయి.
ఓకే ఓకే, అది జబ్బు అది. జబ్బు ఆహాహాహా. ఇది అమ్మూరు అంటారు దీన్ని. ఆహా. చేపకి పడేది అమ్మూరు. ఓకే. దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ లాగా వస్తుంది. అందుకే దీన్ని కూడా మేము మెడిసిన్ కంపల్సరీ వాడతాం. ఓకే ఓకే. డాక్టర్ సలహాలు కంపల్సరీ తీసుకుంటాం మేము అప్పటికి. ఓకే ఓకే అన్న. ఎక్కడ మనం పెంచుకోవడానికి చేపలు కాకుండా మన ఫంక్షన్లకి కావాలంటే హోల్సేల్ రేటులో అన్ని రకాల చేపలు అమ్ముతారు. పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా కావాలంటే. బయట నుంచి కవర్లు తెచ్చుకోవచ్చు. అప్పుడప్పుడు మీ దగ్గర కవర్లు ఉంటాయి కదా. మన దగ్గర అంతా ప్యాకింగ్ గ్యాస్ ప్యాకింగ్. ఓ గ్యాస్ ప్యాకింగ్ డ్రమ్మే కదా. ఇది తక్కువ మాలాగా ఏదో తక్కువ కొన్నోళ్ళు మాత్రమే. మరి లేదన్నకంట. ఓకే. బాధపడకూడదు కదా. భోజనం చేసిన తర్వాత తక్కువ జనం మిగిలితే వేసామని. ఓకే ఓకే. ఆ పంటలో అర్థం అలాగా తౌడు వేస్తాను. ఒక కేజీ రోజుకో కేజీ వేయచ్చా? రోజుకి కేజీ వేయచ్చా తౌడు? ఓకే. ఈ పండితే వాళ్ళకి తెలుస్తుంది అర్థం. ఆహా. ఎంత ఇది ఆక్సిజన్ కదా ఇది. ఇది ఏ లాంగ్వేజ్ ఇది? ఒరియా. ఓకే ಬಂದ್ರಿ ಬಿಡಿರ ಬಿಡು 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 ఇవి ఈ తాడు కాయది ఇది పోలీసులు. పాజిటివ్ కన్నా ఈ పురుపం బాగా కాలుస్తుంది. పురుకమ్మే ఒరిజినల్. ఇవి వచ్చని అవి ఆపిండ్రు. ఇవి సడన్గా ఏమి మేము జాగ్రత్త పట్టుకెళ్తాం. మీ ఇష్టం. బండి మీద నీరు తీసుకు గంటలు 6 గంటలు వెళ్ళిపోవాలి. 6 గంటలు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. వెళ్ళగలుగుతాం మీరు ఇక్కడ టెక్కల మీద నుంచి. ఫైనల్గా ఈ రకంగా ప్యాకింగ్. తక్కువ అమౌంట్లో కొనుక్కుంటే ఇలా చేస్తారు. పెద్ద అమౌంట్లో కొనుక్కుంటే అలా డ్రమ్ములో తీసుకుని వచ్చి పెడతారు. బాగుంది. సూపర్. మళ్ళీ ప్యాకింగ్ చేశారబ్బా. హ్యాపీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఈ బండి మీద వేసుకొని. దగ్గరికి రండి. ఈ ఆక్సిజన్ పెట్టడం వల్ల ఎక్కువసేపు బతికుంటాయి కదా ఇవి. నాదలేదు. కింద పెట్టండి. కిందకి చూపించండి. మళ్ళీ తిరుగుతున్నాయి ఇవి. బాబాయ్ మీ లొకేషన్ ఎక్కడ బాబాయ్ చేపలకి? బన్నువాడ. ఎక్కడ బన్నువాడ అంటే అడ్రస్ చెప్పండి. ఇక్కడ టెక్కలి మూతకువలస. ఏమేమి దొరుకుతాయి చేపలు మీ దగ్గర? రోహు, కట్ల, మిరగల, బంగారపాప, గడ్డి చేప. ఇది చిన్న సైజా పెద్ద సైజా? చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు కూడా ఉన్నాయి. పెద్ద సైజు కూడా ఉన్నాయి. కేజీ రేట్ వచ్చిన తర్వాత చెప్తారా తర్వాత చెప్తారా? కేజీ రేటు గురించి కాదు, కలకత్తా నుంచి డైరెక్ట్ వచ్చిన సరుకే. ఇక్కడ సరుకే కలకత్తా నుంచి వచ్చిన సరుకు 650, 750, 650 మిక్చరు. ఓకే. కేజీకి 300, 400 పిల్ల వస్తాయి. ఓకే ఓకే. బంగారపాప, గడ్డి చేప, బంగారపాప 1000 రూపాయలు. ఓకే. 500, 600 పిల్ల వస్తాయి కేజీకి. ఓకే ఓకే. గడ్డి చేప వచ్చి 200, 150 పిల్ల వస్తుంది. అవి 750 చెప్పేసి 650 ఇస్తున్నాం. ఓకే ఓకే. మరి 35, 40 పిల్లలు. ఓకే. కేజీకి అవి 420 రూపాయలు కేజీ. పాత పిల్ల. మరి వచ్చి ఇవి ఏంటంటే పెద్ద రొయ్య చేప కేజీకి 2 నుంచి 8 వరకు. అవి 220 రూపాయలు కిలో.
ఆహాహాహా. పాత పిల్ల, పాత పిల్ల. ఇవి కొత్త పిల్ల. ఇవి ఓకే ఓకే. మోతుకు వలస మన టెక్కలి బౌండరీ, ఆహాహాహా. బొన్నగూడ రూటు, ఓకే ఓకే ఓకే. తెలిసిపోతుంది అడ్రస్, పెద్ద దూరమే లేదు, దగ్గరే ఇదంతా. ఏంటి టెక్కల నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి అంతే. 5 కాదు, ఆ, 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్ అంటే నేను ఎక్కడి నుంచి అయితే ఆ బస్ స్టేషన్ నుంచి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను నేను. అలాగా ఆ, 2 కిలోమీటర్ల డైరెక్ట్ బస్సు నుంచి ఇక్కడికి. ఓ 2 కిలోమీటర్లా? ఓకే ఓకే. ఇక్కడ ఇలాగ చెరువులు వేసి పెంచుకుంటారు. దీనికి బలంగా కట్టాడబ్బా. మా అమ్మ ఉంటే బాగుండేది. మా అమ్మ చేత వదులుదాం అనుకున్నా కానీ టైం అయిపోయింది అనుకో చచ్చిపోతాయి ఇవి. కొన్నిసార్లు ఎమోషన్ క్యారీ చేయడం కన్నా పని చేయాలి. బంగారు పాపలు ఎండి పాపలో ఈ పాపలో వెళ్ళిపోండి. ఓకే.